హలో అండి, హాయ్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆలు ఎగ్ కర్రీ అయితే చేశానండి. చాలా బాగా కుదిరింది. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఈ ఆలు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఆలుగడ్డలు గుడ్లను అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకున్న తర్వాత మసాలాకైతే ఉల్లిగడ్డ, కుడక, టమాటా కట్ చేసి వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టేసి అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అందులో మసాలా పెట్టేసిన కుడకనైతే అందులో వేసుకున్నాక మళ్ళీ టమాటా కూడా జ్యూస్ పట్టేసాం కదండి, అది కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టాలి. ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో మనం మసాలా పట్టుకున్న ఉంటుంది, అందులో వాటర్ పోసి ఆ వాటర్ అయితే అందులో వేయాలండి. వేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత వాటర్ అనేది మరుగుతుంది. ఆ మరిగిన వాటర్లో అయితే మనం ఉడకబెట్టిన కోడిగుడ్డును, ఆలును వేసేసి ఇంకా 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే కూర రెడీ అండి.